హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నామండి. ఇంకా ముందుగా అయితే ఇవాళ అయితే టైం వచ్చేసి 4:30 అయితే అవుతుందండి. ఇంకా 4:30 నుంచి వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మేము 7 o'clockకే తినేస్తాం కాబట్టి ఫాస్ట్గా చేసేసుకుందాం అనేసి. ఇంకా బీరకాయ అయితే ఫ్రిడ్జ్లో బీరకాయ తీసుకున్నానండి. ఇంకా బీరకాయ బజ్జీ చేద్దాం, కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సర్లే బీరకాయ బజ్జీ అయితే చేద్దాం. బజ్జీ అంటే శనగపిండి వేసి చేసే బజ్జీ కాదండి. బజ్జీ అంటే టమాటో, పచ్చిమిర్చి, బీరకాయ వేసి బాయిల్ చేసి ఉడకబెట్టేది చూపిస్తాను. ఇంకా అయితే బీరకాయ తీసుకొని ఇంకా దానిపైన పీల్ తీసుకొని ఇంకా నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా త్వరగా ఉడుకుతాయి కాబట్టి మనం చిన్న చిన్న పీసులుగానే కట్ చేసుకోవాలా. ఇంకా తర్వాత నాకు జలుబు చేసింది, ఇంకా అందుకనేసి వాయిస్ ఇట్లా వస్తుంది, ఏమనుకోమాకండి. ఇంకా అన్నీ బీరకాయ అంతా ఇట్లానే కట్ చేసుకోవాలి. నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎంజే డైలీ బ్లాగ్స్ ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, డైలీ బ్లాగ్స్. ఇంకా నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళు నచ్చితే కామెంట్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియో మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో ముందుగా మీకే వస్తుంది. ఇంకా బీరకాయ అయితే కట్ చేసేసుకున్నాను కదా. కట్ చేసుకున్న తర్వాత ఇంకా టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఇంకా మనకు కడుక్కోవాలండి. నేను ఇంకా ముందుగానే కడగకుండా ముందు కట్ చేసుకునేసి కడిగేసాను. ఇంకా చెత్త అయితే బయట వచ్చేసి ఇంకా కడుగుతున్నానండి. 2 times కడుక్కోవాలి నీట్గా కడుక్కుంటే దానికి లోపల ఉన్న డస్ట్ ఏమి ఉండదు, పీల్ తీసాం కాబట్టి. ఇంకా టమాటో, పచ్చిమిర్చి అవన్నీ ఉంటాయి కాబట్టి కట్ చేసుకొని కడుక్కోవాలి నీట్గా కడుక్కున్న తర్వాత ఇంకా కొన్ని తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ వేయకాకండి, ఎందుకంటే మనకి బీరకాయలో వాటర్ ఉంటుంది, అది బాయిల్డ్ అయ్యేటప్పుడు బయటికి విడుదల అవుతాయి కాబట్టి వాటర్ ఎక్కువ ఏమవుతుంది. తగినన్ని పోసుకోండి. అవి ఉడికే అన్ని పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం బజ్జీకి చారుగా చేయం కదా, తిక్కుగా చేసుకుంటాం కాబట్టి కర్రీ, అందుకనేసి ఎక్కువ ఏమో వాటర్ అవసరం లేదు. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. తాలింపుకి ఆనియన్ కట్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ పెట్టుకుంటే మనకి త్వరగా ఇంకా బాయిల్ అయ్యాక త్వరగా తాలింపు పెట్టేసుకోవచ్చు అనేసి ఇంకా కట్ చేసుకొని కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ దంచుతాను చూడండి. ఇంకా వెల్లుల్లిపాయ కూడా దంచి పెట్టేసుకొని కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అంతలోకే ఇంకా అవుతూ ఉంటుంది. మన బీరకాయ అయితే ఉడికిపోయిందండి. ఇంకా దాంట్లోకి చింతపండు వేసుకుందాము. చింతపండు వేసుకునేసి కొంచెం పసుపు వేసుకోవాలి, కారం ఏం అవసరం లేదు. కొంచెం పసుపు, చింతపండు కడుక్కొని వాటర్లో ఇంకా మన ఉడికిన బీరకాయలో వేసుకోవాలండి. కడుక్కుంటేనే మనకి దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయి బాగుంటుంది. అందుకని నేను చింతపండు కడిగేసాను. కొంతమంది వాటర్ పోస్తారు, నేను చింతపండు డైరెక్ట్గా వేసేస్తాను. ఇంకా కలుపుకున్న తర్వాత ఇంకా దించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా దించేసుకొని దాంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉంటే కొంచెం వంపేసుకోండి. మనకేం ఉండవు, అది ఇంకిపోతాయి కాబట్టి. ఇంకా బాగా పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోండి. ఎంత మెత్తగా ఎనిపితే అంత అన్నంలోకి. కానీ బీరకాయ అక్కడక్కడ ఉంటే తగులుతూ ఉంటే బాగుంటుంది. కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి, ఆ టేస్ట్ తెలుస్తుంటుంది అన్నంలో బీరకాయ బజ్జీ అని. ఇంకా అదే దాంట్లో ఒక బౌల్లోకి తీసేసుకొని రుబ్బుకున్నది ఇంకా అదే దబర్లో అయితే పోపు అయితే పెట్టేసుకుందామండి. ఇంకా ఒక పక్కన అన్నం కూడా పెట్టేశాను, ఇంకా ఉడుకుతూ ఉంది. ఇంకా పోపు అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. మా పిల్లలు ఇంకా అయిందా లేదా చేసేదాకా ఇంకా టెన్షన్ పెడతా ఉంటారు. ఇంకా అందుకనేసి నేను ఫాస్ట్గా చేసేద్దామనేసి ఇంకా ముందుగానే 4:30 నుంచే స్టార్ట్ చేసే వంట అయితే.
ఇంకా అదే వెల్లుల్లిపాయ దంచేసుకున్నాను, ఇందాక దంచలేదు కాబట్టి. ఇంకా కొంచెం పోపు వేసుకొని తాలింపు గింజలు, ఇందాక ఉప్పు వేయలేదండి, మర్చిపోయాను బీరకాయ బజ్జీలో, అందుకనేసి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇంకా తాలింపు గింజలు వేసుకొనేసి మనం కట్ చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ఎర్రగడ్డ 3 వేసి బాగా వేపుకోవాలండి, కలుపుకోవాలా. ఫాస్ట్గా వేగిపోతుంది. ఇంకా ఒక పక్కన అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా కొంచెం కొంచేసి ఇంకా వంచేస్తాను ఫాస్ట్గా. ఇంకా మన ఆనియన్ కూడా వేగిపోయాయి, చూద్దాము. ఇంకా ఇక్కడంతా క్లీన్గా తుడిచేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే గ్యాస్ కౌంటర్ టాప్ కానీ గ్యాస్ కానీ నీట్గా ఉంటుంది. చూడండి, కాసేపుకే పోపు పెట్టినందుకే చిటికలు ఆయిల్ చిటికలు అట్లనే ఉండిపోతే అది మరకగా అతుక్కొని అలా ఇంకా గంగా రాదండి. ఇంకా అందుకనేసి నేను అప్పటిదప్పుడే క్లీన్ చేస్తుంటాను, ఆయిల్ చిటికలు కానీ ఏదైనా కానీ. ఇంకా మన ఆనియన్ అయితే వేగిపోయినాయి. ఇంకా దాంట్లోకి అయితే బీరకాయ బజ్జీ అయితే వేసేసుకుందాము. ఇంకా కాసేపు మగ్గనిచ్చుకోవాలండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ డే ఉంటే అది బాగా అంటే ఆ వాటర్ అంతా ఇంకా కొన్ని ఉంటే సర్దిపోతుందండి. ఇంకా అందుకనేసి ఇంకా కాసేపు పోపు వేసాక కాసేపు బాగా ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఉంచుకుంటే మన బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో బీరకాయ, సొరకాయ అట్లాంటివి తింటే చాలా మంచిదండి మన ఒంటికి. అందుకనేసి ఓకేనండి, మన అన్నము కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా మన ఉగాదికి ఒబ్బటి కోసమని పచ్చిశనగలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే నానబెట్టానండి. అవి కొన్ని తీసి పెట్టాను. అవి ఇప్పుడు మిక్సీకి వేసి దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వడ అయినా వేసుకోవచ్చు, పకోడీ అయినా వేసుకోవచ్చు. బీరకాయ బజ్జీలకి కాంబినేషన్గా నంచుకునే బాగుంటుంది అనేసి చేశానండి. కొంచెము వడలు అయితే ఎక్కువ పడతాయి కాబట్టి 1-2 వస్తాయి అనేసి నేనైతే పకోడానే వేసానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. మేము 4 ఉన్నాం కాబట్టి 4కి కొన్ని కొంచెం తినేకి బాగుంటుంది అనేసి పకోడా అయితే వేసాను. ఇంకా బాగా కలుపుకునేసి ఇంకా అది చూపిస్తున్నాను. పకోడైనా వేసుకోవచ్చు, వడైనా చేసుకోవచ్చు అని మీకు కొంచెం ఐడియా కోసం చూపించానండి. ఓకేనండి, మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాండిలు పెట్టేసుకున్నాను. ఇంకా తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రైకి ఇంకా ఆయిల్ అయితే కాగుతూ ఉంది. అంతలోకి ఇంకా మన పిండి మీద మూత పెట్టుకున్నాను. ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా మన ఆయిల్ అయితే కాగిందా లేదని కొంచెం వేసుకొని చూసుకోవాలి. ఇంకా చూసుకున్న తర్వాత ఇంకా కాగిపోయాక అది కొంచెం పైకి వస్తే ఆయిల్ అయితే కాగినట్టు. ఇంకా కొంచెం కొంచెంగా వేసుకునేసి ఇంకా మన పకోడా అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందరూ శనగపిండితో చేస్తారు కదా, ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి. స్వీట్ షాప్ పకోడా తర భలే ఉంటుందండి, అక్కడక్కడ బబుల్స్గా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా. ఎంజే డైలీ బ్లాగ్స్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ. ఇంకా మిగతా పిండి కూడా వేసేసుకోవాలండి. మిగతా పిండి కూడా వేసుకొని అట్లానే ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మా పిల్లలకైతే ఇంకా ఫాస్ట్గా వంట అవ్వగానే ఇంకా పిల్లలకైతే పెట్టేస్తాను. ఇంకా మన పకోడా అంతా వేగిపోయింది. ఇంకా అది ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ వడకొట్టుకొని ఏదైనా మళ్ళీ వడలు కానీ వాటిలకి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం కర్రీస్లలోకి యూజ్ చేయలేము కాబట్టి, అంటే ఒకసారి డీప్ ఫ్రై అయినాక. ఓకేనండి, మన పకోడా అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.